అందరికీ నమస్కారం. ఇప్పుడు మనకి డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే దానికి వచ్చినారు. వాళ్ళు టాక్ టు బేబీ చేసే విధానంలో వాళ్ళ ఎక్స్పీరియన్స్, తర్వాత డెలివరీ వాళ్ళు ఎట్లా చేసుకున్నారు అనే దాని గురించి చెప్తారు. అది మనం బాగా మనసు పెట్టి వింటాం. ఇప్పుడు భవానీ నాయుడు వాళ్ళ హస్బెండ్ వచ్చినారు. వాళ్ళు ఇక్కడ సెకండ్ డెలివరీ అనమాట. వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో సెకండ్ ప్రెగ్నెన్సీ నేను యాక్చువల్లీ ఫస్ట్ అయిన తర్వాత ఫస్ట్ బాబు గురించి ఎట్లా అది చెప్పండి. ఎందుకంటే టాక్ టు బేబీ మీ బాబులో ఎంత ఎఫెక్టివ్గా ఉంది. ఇప్పుడు బాబు చాలా సపోర్టివ్. బాబు ఇప్పుడు ఎంత ఏజ్? 4 years. చాలా సపోర్టివ్ బాబు. అండ్ గొడవ ఎక్కువ, ఇరిటేట్ చేయడు ఎక్కువ. చాలా చాలా సపోర్టివ్, చాలా చాలా మేనేజబుల్ బాబు. ఫుడ్ కానీ నిద్ర కానీ ఏది అసలు ఇబ్బంది పెట్టాడు. స్టార్టింగ్ నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మంచిగా చెప్తే కొంచెం ఓపిక చేసుకొని ఖచ్చితంగా వింటాడు. అండ్ తనని చూసే నేను తినకి ఒక సిబ్లింగ్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది నాకు. అది కూడా తను ఎప్పుడు నన్ను అడగలేదు. మామూలుగా నేను విన్న ప్రకారము ఇట్లా మా బాబు పాప అడిగారు ఇంకొకరు కావాలని అని దానివల్ల మేము వెళ్ళాము. బట్ బాబు మాత్రం నన్ను ఎప్పుడు అడగలేదు, అమ్మా నాకు ఇంకొకరు కావాలి. బట్ నేనే తను ఒక్కడే యాక్చువల్లీ ఆడుకుంటూ ఉంటాడు. యాక్చువల్లీ తనే బొమ్మలు పెట్టుకొని, తనకి ఫోన్ కానీ టీవీ అది అలవాటు చేయలేదు. మేము రైమ్స్ ఇవి ఎక్కువ బొమ్మలతో ఒక్కడే కూర్చొని ఆడుకోవటము అవి చేస్తూ ఉంటాడు. ఎవరైనా పిల్లలు వస్తే బాగుండు అని చెప్పి తను వెయిట్ చేస్తున్నాడు. చూసాను నేను తనని లాస్ట్ ఇయర్ సమ్మర్లో. సో ఇంకొక బేబీ సిబ్లింగ్ ఉంటే బాగుంటుంది, తినకి కూడా ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు అని చెప్పి నేను అనుకున్నాను. సో కన్సీవ్ అయినప్పటి నుంచి కూడా సెకండ్కి తను చాలా సపోర్టివ్గా ఉండేవాడు. అండ్ నాకు వామిటింగ్స్ చాలా సివియర్గా ఉన్నాయి ఈసారి కూడా. ఇప్పుడు పాప సెకండ్ పాప. సో ఒక క్వశ్చన్ అడిగేస్తాను, అది మీరు ఎందుకంటే ఫస్ట్ టైం మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నారా? లేదు, అన్ఎక్స్పెక్టెడ్. అంటే కానీ మీరు డేట్ వరకు ఫలానా డేట్ అనుకున్నారు కదా? అవును, వచ్చాడు January 20th. సేమ్ పాప కూడా March 20th అని చెప్పా. March 20th వచ్చింది పాప కూడా. మీరు సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేశారా? సెకండ్ ప్లాన్. అంటే ఫలానా డేట్ అట్లా ఏం, ఫలానా మంత్ అట్లా ఏం? లేదు. ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా నాకు వామిటింగ్స్ వచ్చినప్పుడు నేను ఒక 1 month మా మదర్ దగ్గర ఉన్నాను. తను మాత్రం మా హస్బెండ్ దగ్గరే ఉన్నాడు. పాపం ఎప్పుడు కానీ నాకు అమ్మ కావాలి, అమ్మ వస్తేనే నేను తింటాను, లేకపోతే నేను తిన్ను, స్కూల్కి వెళ్ళాను అని ఇట్లా ఎప్పుడు చెప్పింది అసలు లేదు. చాలా చాలా ఈజీ, చాలా సపోర్ట్ చేసేవాడు. 1 month చూడకుండా ఉన్నా కానీ నాతోటి ఎప్పుడు నువ్వు వచ్చేయి అని కానీ అట్లా ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు కూడా నేను డెలివరీ అయ్యి మా మదర్ దగ్గర ఉన్నాను. బాబు మా హస్బెండ్తో ఉన్నాడు. స్కూల్కి వెళ్తున్నాడు, రెడీ అవుతున్నాడు, పడుకుంటున్నాడు, తింటున్నాడు. ఇప్పుడు కూడా ఏమి నాకు అమ్మే కావాలి అస్సలు లేదు. నేను మాట్లాడినా ఏమీ లేదు, అడగట్లే. మా అత్తయ్య వాళ్ళు కూడా చెప్తున్నారు అసలు అడగట్లేదు, ఏమీ బాగున్నాడు, తింటున్నాడు, పడుకుంటున్నాడు, ఆడుకుంటున్నాడు, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడికి ఇంటికి వచ్చినప్పుడు మాత్రం పాపని దగ్గర తీసుకోవటము, అంటే వాడికి ఇంకా తెలియట్లేదు అంటే ఎంతవరకు చేయొచ్చు. అంటే పట్టుకోవడం కొంచెం గట్టిగా పట్టేసుకుంటున్నాడు. అది వద్దు అని అంటే తను ఇద్దరు ఈక్వల్ గా ఇంపార్టెంట్ అని వాడికి తెలిసేటట్టు బిహేవ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు చెల్లొక్కటే కాదు నీకు, నాకు నువ్వు కూడా ఇంపార్టెంటే అని. కానీ వాడు కంప్లీట్ గా నాకు బాగా అటాచ్మెంట్ ఎక్కువ అనమాట. అస్సలు ఇబ్బంది పెట్టట్లేదు ఈసారి కూడా. ప్రెగ్నెన్సీ జర్నీ చెప్పండి. సో ప్లాన్ చేసుకున్నప్పటి నుంచి సేమ్ యాజ్ ఇట్ ఈస్ హస్బెండ్ సపోర్ట్ ఈసారి ఇంకా కొంచెం ఎక్కువగానే ఉంది. బాబు ఉండడం వల్ల కొంచెం హ్యాండ్లింగ్ కొంచెం ఎక్కువైంది. అప్పుడు ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఫ్రీ టైం ఎక్కువ ఉండేది తనకు కానీ నాకు కానీ. ఈసారి సెకండ్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే రెస్ట్లెస్, అసలు కంప్లీట్ ఈ 9 months ఒక ట్రైన్కి పరిగిస్తున్నట్లే ఉండింది దాన్ని. సో కొంచెం హార్డ్ ఎక్స్పీరియన్సెస్. బట్ ఎలాగైనా సరే మనం ఒక డేట్ అనుకొని చేయాలి, ఎటువంటి ప్రెషర్స్ ఉన్నా కూడా.
అని చేసి కంప్లీట్గా సేమ్ ఒక 4th month 4.5 నుంచి నాకు కొంచెం వామిటింగ్స్ తక్కువ నేను కొంచెం సెట్ అయ్యేది. టాక్ టు బేబీ స్టార్ట్ చేశాము. సో టైమింగ్స్ పెట్టుకొని మాట్లాడేవాళ్ళం. నేను మార్నింగ్ ఒక 1 hour, బాబు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత 1 hour మాట్లాడు స్టోరీస్, వివేకానంద బుక్ అండ్ మీ టాక్ టు బేబీ అది, ఇంకా వివేకానంద బుక్స్, స్టోరీ బుక్స్, ఇంకా పజిల్స్ సాల్వ్ చేసేదాన్ని, వర్డ్ సర్చ్ ఆడేదాన్ని, లెఫ్ట్ హ్యాండ్తో రాసేదాన్ని. ఈసారి లెఫ్ట్ హ్యాండ్తో రాసాను నేను. ఓకే. సో ఇదంతా ఒక 1 hour 15 minutes. ఆ తర్వాత నా వర్కౌట్ తర్వాత ఇంకా 12-12:30 అయిపోతుంది. ఇంకా బాబు వచ్చిన తర్వాత బాబుని చూసుకోవడం. మళ్ళీ మధ్యాహ్నం తిను మాట్లాడేవాడు, బాబు నా పక్కనే పడుకునేవాడు. మేము ఎప్పుడన్నా మాట్లాడకపోతే, ఏంటి ఈరోజు బేబీతో మాట్లాడవా, నువ్వు బేబీతో మాట్లాడేంత వరకు నేను ఆడుకుంటాను, ఆ తర్వాత పడుకుంటాను అని చెప్పేవాడు. మేము మాట్లాడేది ఆఫ్టర్నూన్ లంచ్ చేసి పైకి వచ్చాక వాడికి ఒక రెగ్యులర్ రొటీన్ లాగా అయిపోయింది. మేము పెట్టుకున్న ఫస్ట్ ప్రైమరీ రూల్ ఏంటి అంటే టాక్ టు బేబీ అనేది మిస్ చేయకూడదు. అది వాడు కూడా సీరియస్ తీసుకున్నాడు. యాక్చువల్లీ ఈరోజు బేబీతో మాట్లాడేది లేదా అనేది వాడు గుర్తు చేసేవాడు. గుడ్ మెమరీ. ఎందుకు మాట్లాడట్లేదు, మాట్లాడు అట్లా అని చెప్పేవాడు. అండ్ సాయంత్రం వాడు కూడా చెప్పేవాడు కొన్ని, లైక్ ఇలా చెప్పు, అలా చెప్పు, అవి అండ్ చాక్లెట్స్ తినకూడదు, కళ్ళు రంగుకోకూడదు, ఇలాంటివి చెప్పేవాడు వాడు. అది వాడు డైరెక్ట్ గా చెప్పేవాడు కాదు. నానా నువ్వు ఇది చెప్పు, నానా నువ్వు బేబీకి ఇది అని చెప్పి అది చెప్పేవాడు. అండ్ ఈవినింగ్ కూడా నేను ఇంకొక 1 hour, అంటే నేను మాట్లాడుతున్న టైంలో బాబు నా దగ్గర డిస్టర్బ్ చేయకుండా తిని చూసుకునేవాడు. అంటే నాకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతంగా మాట్లాడుకోవడం. అండ్ ఇప్పుడు బాబు విషయంలో కూడా ఎప్పుడన్నా నేను ఆ ఫుడ్ తినకపోయినా అట్లా అరిచినప్పుడు వెంటనే ఇట్లా కదిలేదు అనమాట నాకు పొట్టలో. అరిచినప్పుడు వెంటనే నేను పైకి వచ్చిన తర్వాత ఇదేమైనా స్ట్రెస్ అనుకొని ఇదేమైనా తీసుకుంటుందేమో లోపల అని నేను చెప్పేదాన్ని. ఇది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటది, అరవటము ఇదంతా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. నువ్వు కూడా ఫేస్ చేయాలి బయటకు వచ్చిన తర్వాత. అంటే ప్రతి ఒక్కటి నీకు ఒక కేక్ వాక్ లాగా ఏమీ ఉండదు. బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా స్ట్రగుల్స్ ఉంటాయి, కానీ అది నువ్వు ఎంతవరకు తీసుకుంటావు అన్నది ఇంపార్టెంట్. స్ట్రెస్ అనేది త్రూ అవుట్ క్యారీ చేయకుండా, ఇప్పుడు నీకు ఇన్సిడెంట్ అయ్యింది ఇంట్లో, నీకు తెలుస్తోంది, నేను ఇప్పుడు ఆ మూమెంట్ వరకు తీసుకొని తర్వాత వదిలేస్తాను. అంతేగాని నా త్రూ అవుట్ క్యారీ చేసి అబ్బా ఏంటి ఇలా అయింది అని చెప్పి నేనేమి అనుకోను. నువ్వు కూడా అంతే, దీన్ని అట్లా తీసుకోవద్దు. త్రూ అవుట్ అబ్బా ఫీల్ అయిపోతూ నువ్వు ఉండొద్దు, అమ్మ ఫీల్ అవుతుంది నేను అట్లా అని చెప్పి నువ్వు అనుకోవద్దు. నేను ఏదో ఇప్పుడు అన్న మీద అరిచినా కానీ ఏదో ఒక 10 minutes ఉంటుంది కోపం, అంతే, తర్వాత మళ్ళీ సెట్ అయిపోతాము. ఈ స్ట్రెస్ని నువ్వు తీసుకోవద్దు అస్సలు. నేనైతే మ్యాక్సిమం తీసుకోకుండానే నేను చూసుకుంటాను, ఎందుకంటే నేను తీసుకుంటే నువ్వు తీసుకుంటావు లోపల. సో అందుకని నువ్వు అలా ఫీల్ అవ్వద్దు, అట్లా ఆలోచించద్దు అని చెప్పేదాన్ని. కంపారిటివ్లీ అశ్వ టైం ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తే ఈసారి కిక్స్ తక్కువ, చాలా తక్కువ. అండ్ మూమెంట్స్ అంటే 8th month అట్లా వచ్చరికి కిక్స్ ఆగిపోయాయి, అంటే తగ్గిపోయాయి కంప్లీట్. మూమెంట్స్ బాగా ఉండేదన్నమాట. బట్ నాకు ఎప్పుడన్నా భయం వేసి నువ్వు బానే ఉన్నావు కదా లోపల, ఒక్కసారి ఉన్నావు అంటే ఒకసారి కదులు అని అంటే కదలటమో కిక్ ఏదో ఒక రెస్పాన్స్ అయితే నాకు ఖచ్చితంగా వచ్చేది. మేము ర్యాండమ్ నేను అడిగేవాడిని, లైక్ మాట్లాడేటప్పుడు అంటే ఒక 3 days 4 days కిక్స్ లేనప్పుడు తినకు తెలుస్తూ ఉండేది. నేను మాట్లాడేటప్పుడు రెస్పాన్స్ లేదని నేను 4 days ఒకసారి కిక్ ఇవ్వకపోతే అప్పుడు నేను అడిగేవాడిని, లైక్ ఆన్ ఎ కౌంట్ ఆఫ్ 10 నేను ఇప్పుడు 10 కౌంట్ చేస్తాను, కిక్ ఇవ్వాలి అని ఖచ్చితంగా ఇచ్చేస్తుంది. అంటే అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుద్ది అని నేను చెప్పట్లేదు. ఫస్ట్ టైం అడిగినప్పుడు ఖచ్చితంగా ఇస్తుంది. ఇచ్చింది కదా అని చెప్పి మళ్ళీ మళ్ళీ అడిగితే మటుకు ప్రెషర్ అనేది పెట్టం. ఓకే నువ్వు ఇవ్వకపోయినా ఓకే పర్వాలేదు, నువ్వు వింటున్నా అని నమ్మకం. పురుడు ఫంక్షన్ చేసినప్పుడు మా అక్క వాళ్ళు అందరూ ఉన్నారు, వీళ్ళందరూ నవ్వు నవ్వు అన్నాడు. నన్ను పిలిచి అరే నువ్వు అడుగురా ఒకసారి నవ్వుతేమో అని. ఓకే బేబీ ఆన్ కౌంట్ ఆఫ్ 5 నేను కౌంట్ చేస్తాను, నువ్వు స్మైల్ ఇవ్వాలి అనగానే 4 కౌంట్ చేసేసరికి స్మైల్ ఇవ్వడం, అంటే లైక్ ఆ గ్రాస్పింగ్ అనేది ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయిపోయింది ఆన్ కౌంట్ అనేది. ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు డెలివరీ అయ్యి 15 days
ఈ 15 days లో ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, మూమెంట్ ఫస్ట్ బాబు కంటే కూడా అంత ఎక్కువ లేదు అని. అంటే అంత యాక్టివ్ గా లేకుండా ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ అట్లా ఉందా పాప? అంటే ఇంకా ఏం తెలియలేదు మ్యామ్. ప్రస్తుతానికి అయితే బాగా పడుకుంటుంది. అంటే నాతో పాటు మా నార్మల్ గా నేను విన్నది న్యూ బార్న్స్ లైక్ అశ్వు విషయంలో కూడా నాకు ఈ ప్రాబ్లం లేదు. నిద్ర విషయంలో అసలు ప్రాబ్లమే లేదు. ఎప్పుడు నిద్ర బాగా పడుకు, ఇప్పటికీ వాడు ఎంత పెద్ద సౌండ్ వచ్చినా కానీ నిద్ర అసలు డిస్టర్బ్ అవ్వదు వాడికి. నేను పడుకోబెట్టాల్సిన అవసరం కూడా లేదు చిన్న బేబీ నుంచి. ఈ పాప కూడా అంతే, నైట్ ఇప్పుడు ఫీడ్ తీసుకుంటుంది, పడుకుంటుంది, మళ్ళీ ఫీడ్ తీసుకుంటుంది, పడుకుంటుంది. నేనే ఒక్కొక్కసారి 2 hours లేపిస్తాను. ఫీడింగ్ తీసుకోవటం పడుకోవడం, తీసుకోవడం పడుకోవటం, అంతే. ఇబ్బంది అయితే అసలు పెట్టింది అయితే నేను 15 days లో మా మమ్మీ బాగా పడుకుంటోంది పక్కన. అసలు మామూలుగా అయితే డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా, తనకి అస్సలు లేదనమాట. హ్యాపీగా తను త్రూ అవుట్ 10 o'clock నుంచి 6 వరకు తను హ్యాపీగా పడుకుంటోంది. అంటే ఇబ్బంది పెట్టట్లేదు అసలు. అండ్ టాక్ టు బేబీలో కూడా నేను ఈసారి చెప్పిన పాయింట్ ఏంటి అంటే, నువ్వు బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఉండవు, అశ్వ అన్న కూడా ఉంటాడు. సో సపోర్ట్ చేయాలి. నువ్వు బాగా ఇప్పుడు లోపల ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నావు, బయట వచ్చిన తర్వాత కూడా అలాగే సపోర్ట్ చేయాలి. బాగా ఫుడ్, నిద్ర, పాలు బాగా తాగాలి, ఇబ్బంది పెట్టద్దు. నువ్వు ఇబ్బంది పెట్టకుండా ఉంటేనే నేను నీ దగ్గర హాఫ్ టైమ్, అశ్వ అన్న దగ్గర హాఫ్ టైం అనేది నేను చూసుకోగలను. అండ్ ఇద్దరికి 50-50% టైం అనేది ఇస్తాను నేను. నీ దగ్గరే కంప్లీట్గా ఉండను, అన్న దగ్గర కంప్లీట్గా ఉండను. ఇద్దరి దగ్గర ఈక్వల్ టైం ఉంటుంది. ఇద్దరు నీకు నేను అమ్మని కాబట్టి సో ఇద్దరికి ఈక్వల్ టైం ఇస్తాను. నువ్వు దాని గురించి పట్టించుకోకూడదు. అండ్ లాస్ట్ టైం బాబుకి లైక్ అమ్మ అంటే ఎక్కువ ఇష్టం ఉండాలి అని చెప్పాను. వాడు చాలా గట్టిగా తీసుకొని ఇంకెక్కువ నాతోనే అమ్మ 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 అనే చేస్తాడు. సో అందుకని ఈసారి పాపకి బాగా సపోర్టివ్గా ఉండాలి. అన్నతో నీకు బాండింగ్ బాగుండాలి, ఇద్దరు కొట్టుకోకూడదు, ఈగోలు ఉండకూడదు మీ ఇద్దరి మధ్యలో అని. అండ్ నువ్వు చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఏ విషయం అయినా సరే అనేది ధైర్యంగా నువ్వు నేను చేయగలను అని నీ మీద నమ్మకం ఉండాలి. అండ్ వివేకానంద బుక్ చదివినప్పుడు కూడా నేను దాంట్లో ఈ పాయింట్స్ అన్ని నేను చెప్పేదాన్ని అనమాట. నువ్వు విన్నావు కదా నేను చదివింది, సో అలా ఉండాలి, వివేకానంద ఇలా చెప్పాడు అలా చెప్పాడు అన్నప్పుడు మూమెంట్ ఇచ్చేది. నేను అడిగినప్పుడు ఇచ్చేది. మాక్సిమం 10 times చూసుకుంటే 7 to 8 times ఖచ్చితంగా నాకు ఇట్లా స్పెసిఫిక్ గా అడిగేవాళ్ళ, ఇట్లా నువ్వు కాన్ఫిడెంట్ గా ఉండాలి వివేకానంద ఉంటావా అంటే కదలటమో ఎక్కువ ఏదో ఒకటి వస్తుంది. సో అట్లాగా నేను ఫస్ట్ నమ్మకం అనేది ఉండాలి కదా. సో అదే ఇంకా ఈసారి కూడా January 20th, సో డేట్ ఈసారి కొంచెం ఏముంది అని చెప్పి March 20th అని చెప్పి చెప్పాము. మిమ్మల్ని అడిగాను నేను. సో అంతా గ్రోత్ అంతా బాగుంటుంది, 37 weeks 4 daysకి కరెక్ట్గా బాగుంటుంది అంతా అని చెప్పారు. సో ఇంకా 50 days నుంచి కౌంట్ స్టార్ట్ చేసాం. కరెక్ట్గా డెలివరీకి 50, 49, 48 అలా కౌంట్ డౌన్ పెట్టి బేబీకి కౌంట్ డౌన్ చెప్పడం స్టార్ట్ చేసాం. ఫ్రమ్ టుడే 50 days నుంచి నువ్వు నా చేతిలో ఉండాలి. 50 days కరెక్ట్గా March 20th కౌంట్ డౌన్ బిగిన్ చేసి రోజు మాట్లాడినప్పుడు టైం గ్యాప్ అనేది ఎంత తగ్గుతూ వస్తుందో చెప్పేవాళ్ళం. రెస్పాన్స్ గురించి వచ్చేది కాదు, ఎందుకంటే 8 month half వచ్చాక లైక్ రెస్పాన్స్ అనేది అసలు లేదు. కిక్స్ లేవు, మూమెంట్స్ కిక్స్ తక్కువ. సో నువ్వు రెస్పాన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు నా మాటలు వింటున్నావు అనే దానికి ప్రూఫ్ ఏంది అంటే లైక్ మాకు సపోర్ట్ చేస్తావు అనే దానికి ప్రూఫే లైక్ నువ్వు డెలివరీ డేట్ ఆ రోజు రావడం ఫస్ట్ బాబు చెప్తున్నట్టే. సేమ్ అట్లానే. కానీ ఈసారి బాబు కంటే కూడా ఎక్కువ బిలీఫ్ ఉండుంటుంది కదా ఈసారి. అవును, ఫస్ట్ టైం చెప్పిన డేట్ కి వచ్చేస్తున్నాడు. ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం కాబట్టి ఒక వస్తే అనేది ఐడియా లేదు. ఐ మీన్ జరగద్దు అనేది తెలియదు, బట్ నేను నమ్మాను ఆ రోజు. కొంచెం 50-50 ఉన్నాను. నేను ఒక్కనే నమ్మాను, బట్ ఆ రోజు సాయంత్రానికి నిజంగానే వాడు 1 hourలో డెలివరీ అవ్వడం, 3 pushes-కి రావడం ఇదంతా అయింది. సో ఈసారి అది మళ్ళీ రిపీట్ చేయాలి, ఎందుకంటే ఇది మళ్ళీ చేసేది కాదు, ఇంకా జరగదు. 2 kids చాలు మాకు అనుకున్నాం. సో ఖచ్చితంగా చేయాలి. ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా కూడా ఫోకస్, కాన్ఫిడెన్స్ అనేది మిస్ అవ్వకూడదు. మనం బేబీకి పాస్ చేయాల్సింది త్రూ సబ్ కాన్షియస్ మైండ్ కూడా అదే కాన్ఫిడెన్స్ అండ్ ఫోకస్. మీకు ఈ పలానా ఈ March 20th అవ్వాలి అనుకున్నారు, ఒకవేళ అవ్వకపోతుందో అనే డౌట్
ఆ స్ట్రెస్ ని తీసేయమని చెప్పి యాక్చువల్లీ అది నేను అట్లా లేదు అనుకోలేదు. వస్తుంది, ఎందుకంటే ఫస్ట్ టైం అట్లా వచ్చింది వస్తుంది ఈసారి వచ్చే పాసిబిలిటీ ఎక్కువ. కానీ సూపర్ కాన్ఫిడెంట్ గా ఉండు అంతే. అంటే తను ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ అది నేను మీతో ఒకసారి ఒక 1% ఉంది అంటే అది కూడా ఎందుకు పెట్టుకుంటున్నావు అయిపోతుంది అని. సో నేను అమ్మో ఎందుకు ఈ 1% స్ట్రెస్ కూడా పెట్టుకుంటే టైంకి రాదు. నేను ఇంకా అప్పుడు కూడా ఇంకా దాన్ని ఎక్కువ ఊరికి ఇంకా రా 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 అని చెప్పకుండా రోజుకి ఒక మండే మీరు చెప్పారు, వెన్స్డే నాకు డెలివరీ అయింది. సో అవ్వటం కూడా నాకేం సిమ్టమ్స్ అనేవి అస్సలు లేదు. ముందు రోజు కూడా నేను చెప్పింది ఏంటంటే తనకి లైక్ అంటే మీతో వచ్చి మాట్లాడి వెళ్ళాక మండే రోజు అంటే వెడ్నెస్డేకి మేము ప్లాన్ అనుకుంటున్నాం. మీరేమో మండే కలిసినప్పుడు చెకప్లో చెప్పింది లైక్ లైట్గా డైలేట్ అయింది, బట్ ఇట్ ఈస్ వెరీ లో, చూద్దాం ఇంకా ఎల్లుండికి కదా ఏదైనా జరగచ్చు అని చెప్పాను. నేను తనకి చెప్తూ ఉన్నాను లైక్ అషు ఫస్ట్ బేబీది లేబర్ స్టోరీ అంతా చెప్పు. ఆ రోజు మార్నింగ్ బయలుదేరినప్పటి నుంచి ఎంతకి రీచ్ అయ్యాము హాస్పిటల్కి, తిన్నాక కాంట్రాక్షన్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి, ఈవినింగ్ 6 కల్లా ఉండాలి అంటే 6 కల్లా ఎలా డెలివరీ అయిపోయింది. సో ఇవన్నీ జరిగాయి కాబట్టి అవి చెప్పమన్నాను. సో సేమ్ టు సేమ్ అదే రిపీట్ అయింది. అంటే 12 o'clock ఇక్కడికి వచ్చాం, 1:30 2 o'clock తిన్నాక లైట్గా పెయిన్ స్టార్ట్ అయ్యింది. అండ్ ఆ తర్వాత కొంచెం అవి సివియర్ అవడం, ఉమ్మనీరు బ్రేక్ చేశాక ఇంకా అంత ప్రొసీజర్లో వెళ్ళిపోయింది. సేమ్ బాబుకి ఎట్లా అయిందో ఇంకా అలాగే. కాకపోతే లాస్ట్ టైం కంటే ఈసారి లాస్ట్ 2 కాంట్రాక్ట్స్ నాకు కొంచెం గుర్తున్నాయి. అంటే ఫస్ట్ది అంతా కొత్త కాబట్టి నాకు ఏమీ అంత గుర్తులేదు. ఈసారి మాత్రం పిన్ టు పిన్ గుర్తుంది. అండ్ తిను కూడా పక్కన ఉండటం ఈసారి డెలివరీ అప్పుడు అంత ఈసారి నాకు బాగా గుర్తుంది అనమాట. బట్ March 20th రావటం అనేది ఇంకా అందరం చాలా, మా మావయ్య వాళ్ళు కూడా అందరూ చాలా హ్యాపీ అనమాట. చెప్పిన డేట్కి వచ్చింది అని చెప్పి 1 week బిఫోర్ అనుకుంటాను మా నాన్న ఆఫీస్లో కూర్చొని క్యాలెండర్ చూస్తున్నాడు, ఆ రోజు డేట్ ఎలా ఉంది వస్తుందా. ఆల్రెడీ చూసాడు తను, బట్ మళ్ళీ చూస్తున్నాడు. అంటే వాళ్ళు ఎక్కువ బిలీవ్ చేస్తున్నారు అనమాట, ఈసారి కూడా వస్తుంది. సో ఇది ఎక్కువ అయిపోయింది మా చుట్టూ. నేను తనకి ఏం చెప్పాను, నువ్వు ఇవన్నీ పట్టించుకోవద్దు, ఒకవేళ ఇలాంటివి ఆలోచించావు అంటే ఎక్స్పెక్టేషన్ ఎవరి కోసం చేయట్లేదు, మన కోసం మనము అంతే. మనం బేబీకి చెప్పాల్సింది కూడా అదే, లైక్ మా మాటలు వింటే ప్రూఫ్ కింద నువ్వు ఆ రోజు డెలివరీ అవ్వు, అంటే నువ్వు కిక్స్ ఇవ్వకపోయినా పర్లేదు, నువ్వు వింటున్నావో లేదో కూడా తెలియదు. ఎందుకంటే అది 1-sided కమ్యూనికేషన్. సమ్ 50 days కౌంట్ నుంచి కూడా ఓన్లీ 1-sided కమ్యూనికేషన్, కిక్స్ అనేవి చాలా తక్కువ. సో నువ్వు వస్తావు, మేము కాన్ఫిడెంట్, నువ్వు కాన్ఫిడెంట్గా ఉండు, ఇంతే. ఇది మనం ఎవరి కోసం ప్రూవ్ చేయడానికి చేయట్లేదు, జస్ట్ మా కోసం, జస్ట్ మన కోసం, మా కోసం అన్న వచ్చినట్టే నువ్వు రా అంతే. ఆ టార్గెట్ అనేది పెట్టుకున్నందువల్ల తనకి ఎప్పుడైనా చిన్న పెయిన్స్ ఉన్నా కానీ ఆలోచన కానీ అసలు నథింగ్, కంప్లీట్ ఫోకస్. ఇంకా ఎవరైనా ఓకే వాళ్ళు కాన్ఫిడెంట్ కిడ్ గా బయటకు రావాలి. టార్గెట్ పెట్టుకున్నాం, ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి. అట్లా పెట్టుకోవడం వల్ల మీకు స్ట్రెస్ ఉండిందా? ఏం లేదు. అంటే అది చెప్పాను కదా, చుట్టుపక్కల వాళ్ళు పోయినసారి జరిగింది కదా, ఈసారి కూడా జరుగుద్ది అన్న ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉండింది. బట్ ఫైన్, వాళ్ళని తప్పు పట్టలేం. అది అంటే మా సొంత వాళ్ళే కాబట్టి, మా డాడీ వాళ్ళు కానీ ఇక్కడ హాస్పిటల్ స్టాఫ్ కానీ, అంటే మీరు కాన్ఫిడెన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట, మీరు చేసేస్తారులే దాని ఏముంది అని చెప్పనేవాళ్ళు. ఫైన్, అది పాజిటివ్గా ఉండింది, కానీ అది ప్రెషర్ ఉండింది కొంచెం. బట్ అది దాని గురించి ఆలోచించద్దు అని ఒక లాస్ట్ 1 week ఏదైతే చిన్న స్ట్రెస్ ఇచ్చినా అది ఎక్కడ మిస్ అవుతుందా అని, అది కూడా నేను ఆ ఛాన్స్ కూడా 1% ఛాన్స్ కూడా తీసుకోవాలనుకోలేదు ఈసారి. కంప్లీట్ ఇంకా పాజిటివ్. అంటే ఇంకా డెలివరీకి స్టార్ట్ అయ్యేటప్పుడైతే నాకు కొంచెం టెన్షన్ వచ్చిందనమాట. ఇంకా నేను నైట్ నిద్ర పట్టలేదు నాకు. అంటే అప్పుడు భయం వేసింది, డెలివరీకి ముందు రోజు పెయిన్స్ గుర్తొచ్చి నాకు అప్పుడు భయం వేసింది. కానీ ఏముందిలే, 1 గంట సేపే కదా ఉంటాయి, నేను బేబీకి చెప్పాను కదా 1 hour ఉంటాయి, 1 hour తట్టుకుందాంలే ఏముంది అని చెప్పి అనుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి కూడా నేను ఇంకా సాంగ్స్ పెట్టుకొని ఫుల్ ఇంకా డైవర్ట్ అవుతూ ఉన్నాను. టెన్షన్ వచ్చేస్తుంది అనమాట నాకు, అమ్మో పెయిన్స్ ఎట్లా ఉంటాయో ఈసారి అని. బట్ నేను ఇంకా ఒక 1/2 hour అయిన తర్వాత నేను ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాను, ఇది కూడా స్ట్రెస్సే కదా దాని మీద,
వస్తుంది, పెయిన్స్ ఉంటే నాకేం కొత్త కాదు, ఫస్ట్ టైం చూశాను కదా, సరే భరిద్దాం ఒక 1 hour ఓకే అని చెప్పి నా ఇంకా దాంతో ఓకే బేబీ నేను టెన్షన్ తీసుకోవట్లేదు, నేను తీసుకుంటే నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతావు, నాకు నీ మీద నమ్మకం ఉంది, 1 hour అమ్మ భరిస్తుంది నీకోసం, ఇబ్బంది పెట్టకుండా వచ్చేసే బయటికి, ఈ రోజు నువ్వు వస్తున్నావు, నేను హాస్పిటల్ బయలుదేరుతున్నాను. 4:15కి స్టార్ట్ అయ్యాయి పెయిన్స్. లైక్ మనం 4:45కి వెళ్ళామేమో లేబర్ రూమ్లోకి, 5:25 అంతే అయిపోయింది. మీరు చెప్తున్నారు 5:30. కాకపోతే పోయినసారి లాగా 3 pushes ఈసారి అవ్వలేదు, అది ఫ్రాంక్ చెప్పాలంటే. ఇంకో 2 pushes ఎక్స్ట్రా పడింది, అంటే 5 pushes వచ్చింది. అంటే ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఇస్ డిఫరెంట్ అనేది మనం యాక్సెప్ట్ చేయాలి. బాబు కంటే అండ్ బాబు వెయిట్ ఇప్పుడు 2.5 ఎలా చెప్పాను, ఇప్పుడు 9th monthలో మామూలుగా బేబీ వెయిట్ అనేది కొంచెం స్పీడ్గా పెరుగుతుంది. సో నేను ఫుడ్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకునేదాన్ని. 8th month నుంచి రైస్ ఆపేసాను. కానీ అది నేను వెయిట్ చెప్పేవాళ్ళం ఇద్దరము, వెయిట్ పెరగద్దు, 2.5 అంటే ఆల్మోస్ట్ 2.5కి వచ్చేసింది 9th monthకి. 2.7 వరకే ఉండు నువ్వు, అంతకుమించి పెరగద్దు, పెరిగితే చాలా కష్టం అవుతుంది డెలివరీ. 2.7 డెలివరీ అప్పుడు, బాబు 2.5, ఇది 2.7, పాప 2.7. కానీ మీరు రైస్ ఆపేస్తున్నారా? 8th month నుంచి రైస్ ఆపేసాను. అంటే 1.7కి వచ్చింది 8th month నుంచి. నాకు తెలుసు కదా 9th పెరిగిపోతుంది, 8th స్టార్టింగ్లోనే అంత ఉందంటే. ఏం డయట్ ఉండింది? టిఫిన్స్ మ్యామ్, దోశ, ఇడ్లీ, చపాతీ, ఓకే ఇంతే. రైస్ అనేది నేను అసలు ఓన్లీ సండేస్ ఒక్కటే నైట్ రైస్ తీసుకునేదాన్ని, మధ్యాహ్నం తినేదాన్ని, నైట్ రైస్ అనేది ఓన్లీ సండేస్ తీసుకునేదాన్ని అంతే. ఇంకా మొత్తం నైట్ అంతా టిఫిన్సే. ఆఫ్టర్నూన్ రైస్ కూడా లేదు? ఆఫ్టర్నూన్ రైస్ తిన్నాను, ఓన్లీ నైట్ తినలేదు. అండ్ వర్కౌట్స్, ఈవినింగ్ వాకింగ్. అండ్ మేమిద్దరం వాకింగ్ చేస్తున్నప్పుడు మా బాబు మాతో పాటు సైకిల్లో వెనకాల వచ్చేవాడు అనమాట. మేము ఒక 5 rounds తిరిగేవాళ్ళం ఈవినింగ్, అటు ఇటు, సేమ్ బాబుకి ఎట్లాగో. వాడు మాతో పాటు సైకిల్లో వచ్చేవాడు, అమ్మ ఈరోజు వాకింగ్ లేదా అని చెప్పి అడిగేవాడు అనమాట. వాడు సైకిల్ తొక్కడానికి వాడు మాతో పాటు, వాకింగ్కి వెళ్దామా అమ్మ, నేను ఇప్పుడు పాలు తాగేసి వస్తానమ్మా, వాకింగ్ చేద్దాము. బట్ అప్పుడప్పుడు నేను ఎప్పుడన్నా నాకు నొప్పిగా ఉందిరా నేను రాలేను అంటే, ఎప్పుడు నొప్పి 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 అంటావేంటి, వాకింగ్కి రమ్మంటే రావా నువ్వు అని చెప్పి అనేసి వెళ్ళిపోయాడు అనమాట. ఒకసారి మాతో పాటు వచ్చి అట్లా సరదాగా తొక్కడమో లేకపోతే సైకిల్ తోసుకోవడమో ఏదో ఒకటి వచ్చేవాడు. అండ్ ఎప్పుడన్నా వాడికి బాగా ఎక్కువ ప్రేమ వస్తే నా మీద, అమ్మ వంగద్దమ్మా, అమ్మ కూర్చోమ్మా, అమ్మ నొప్ప అమ్మ ఇట్లా అడిగాడు అనమాట. అంటే ఆ ఏజ్కి అంతకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ ఇట్స్ వెరీ సపోర్టివ్. ఈసారి మెయిన్ అంటే ఈ 4 yearsలో మెయిన్ గమనించింది ఏంటంటే బయట నెగిటివిటీ ఎక్కువ అయిపోయింది. దాని నుంచి మన బేబీని కాపాడుకోవాలి, లైక్ తనని ప్రిపేర్ చేయాలి ఇప్పటి నుంచే అనేది మెయిన్ థింగ్. అంటే అశ్వది చూసాం కాబట్టి ఫస్ట్ది చెప్పిన డేట్కి రావడం అనేది, బేబీస్ డూ హియర్ అనేది మాకే ప్రూవ్ అయింది. సో దాన్ని మళ్ళీ ప్రూవ్ చేస్తామో లేదా అనేది తర్వాత సంగతి పక్కన పెడితే, ఫస్ట్ థింగ్ మనం చెప్పేవన్నీ బాగా ఎలా ఉండాలి, బయట వచ్చాక పాజిటివే కాదు నెగిటివ్ కూడా ఉంటుంది. అండ్ మంచి చెడు రెండు చూడాలి, రెండింటిని యాక్సెప్ట్ చేయగలగాలి. నువ్వు సక్సెస్ అయితే నిన్ను ఏమంటారు కిందకి లాగడానికి చాలా మంది ఉంటారు, నువ్వు అవన్నీ పట్టించుకోకూడదు. నీ ఫోకస్ అనే గోల్ని నువ్వు తీసుకోగలగాలి, హార్ట్కి లైట్గా ఏది ఉండకూడదు అని స్ట్రాంగ్గా ప్రిపేర్ చేయడానికి ట్రై చేసాం ఈసారి. చూడాలి మరి కమింగ్ ఇయర్స్లో దాని రిజల్ట్ చూడాలి. కాన్ఫిడెంట్ ఉండాలి, ధైర్యంగా ఉండాలి, దేన్నైనా తట్టుకొని నిలబడాలి, అన్నతోటి బాండింగ్ బాగుండాలి, చెప్పిన డేట్కి రావాలి అంతే. సో మనం అనుకుంటే మొత్తం పాజిటివ్గా అనుకుంటే ఖచ్చితంగా యూనివర్స్ కూడా హెల్ప్ చేస్తాను దానికి. ఈ సెకండ్ టైం జరిగింది కూడా ప్రూవ్ అంతే. ఇంకా అంతకు మించి మళ్ళీ అడగడానికి కూడా ఏమి ఉండదు, పాజిటివ్గా కావాలి అని చెప్పి. ఈసారి ఏమైనా స్పెషల్ మెమరీస్ ఆఫ్ టాక్ టు బేబీతో ఏమైనా బేబీ అర్థం చేసుకునే సంఘటనలు అట్లా ఏదైనా? ఒకటి నాకుంది. అంతా ఒకరోజు అదే గొడవ అయింది ఇద్దరికి. నేను వచ్చి ఇంకా మాట్లాడుతాను అంటే ఎలా గొడవ అయినా మాట్లాడాలి అనేది రూల్ కాబట్టి మాట్లాడుతున్నాను. మాట్లాడుతున్నప్పుడు స్టమక్ మీద చేయి పెట్టి తనని బేబీని అడిగాను అనమాట.
బేబీ మాట్లాడినా అని చెప్పి తినొచ్చి నువ్వు మాట్లాడినా నేను మూడ్ సరిగా లేను కాబట్టి రెస్పాండ్ కాదు అని చెప్పాను. నేను అడిగినప్పుడు నిజమా బేబీ, సరే నువ్వు నేను మాట్లాడాలి అంటే కిక్ కంటిన్యూ చేస్తాను, లేదంటే లేదు అని చెప్పాను. వెంటనే 5 seconds లోపల కిక్ ఇచ్చింది. ఇంకా తర్వాత నేను మామూలుగా మాట్లాడిన ఏ ప్రొసీజర్కి కిక్స్ లేవు, మూమెంట్స్ అటు ఇటు చాలా తక్కువ. బట్ అడిగిన ఏదైతే మెయిన్ పాయింట్ ఉందో లైక్ దానికి ఫుల్ రెస్పాన్స్ ఇచ్చింది. అండ్ ఈ బేబీ కూడా లోపల నుంచి సపోర్ట్ చేసింది మా ప్రతి దానికి, ఎక్సర్సైజెస్కి. అప్పుడు కూడా ఇప్పుడు నేను బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేస్తున్నాను, పైకి రావద్దు, కిందకే ఉండు అని అంటే కిందకి వెళ్ళేది నాకు బాగా తెలిసేది. ఎక్సర్సైజెస్కి సపోర్ట్ కానీ, అండ్ బాబుని మేనేజ్ చేసేటప్పుడు నాకు ఉన్న ఎనర్జీ కానీ, నేను ఆల్మోస్ట్ 9th month వరకు ఐ వాజ్ వెరీ యాక్టివ్, చాలా యాక్టివ్గా బాబుని చూసుకోవడం, మార్నింగ్ లెగటము. ముందు లెగలేకపోయేదాన్ని నేను, బట్ నేను బేబీకి చెప్పుకున్నా, నాన్న ఒక్కడే స్ట్రగుల్ అవుతున్నాడు అన్నని రెడీ చేయటంలో, సో నువ్వు కొంచెం సపోర్ట్ చేసావంటే నేను మార్నింగ్ లేచి అన్నని రెడీ చేసి పంపిద్దాం మనం స్కూల్కి అని. ఇంకప్పటి నుంచి నాకు అంత నాజియా ఫీలింగ్ లేకపోతే జస్ట్ ఒకసారి వొమికైండ్ వేసుకుంటే నార్మల్ అయిపోయేది. మార్నింగ్ బాబుకి స్నానం చేయించాను నేను 9th month వరకు, నేనే చేయించేదాన్ని వాడికి, హెడ్ బాత్ కానీ నార్మల్ దాంట్లో అంటే ఇబ్బంది అనేది నాకు అనిపించేది కాదు. అది నేను చెప్పేదాన్ని, అన్నకు సపోర్ట్ చేయి, అన్నకి ఉండడానికి సపోర్ట్ చేయి, నాకు సపోర్ట్ చేయి, కాంప్లికేషన్స్ తీసుకురావద్దు దేనికి అని అలా చెప్పటం, అది వినటం, నాకు సపోర్ట్ చేయటం. బాబుని చూసుకోవడంలో మాత్రం బాగా నాకు చాలా సపోర్ట్ ఉంది. అదే చెప్పేదాన్ని, ఇప్పుడు లోపల ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నావో బయటికి వచ్చిన తర్వాత కూడా అంతే బాగా సపోర్ట్ చేయాలి. నువ్వు తిని పాలు తాగి పడుకుంటే చాలు, నీకు ఒక సర్టెన్ ఏజ్, ఒక 4 years అట్లా వచ్చేంత వరకు నేను మిగతా టైం అన్నం చూసుకుంటాను, అన్నం చదివించుకోవాలి, మనము హోంవర్క్ ఇది చేయించుకోవాలి. కాబట్టి నువ్వు ఇబ్బంది పెట్టకుండా ఉంటేనే నేను అన్నం చూసుకోగలను. మ్యాక్సిమం టైం నీతోనే నేను స్పెండ్ చేయలేను. లోపల ఇప్పుడు ఎంత బాగున్నావో బయటకు వచ్చాక కూడా అలానే ఉండాలి. ఇప్పుడు బయట వచ్చాక కూడా అంటే అన్ని మెయిన్ కీ పాయింట్స్ చెప్పలేం కానీ ఇప్పుడు బేసిక్ 5 points అయితే లైక్ ఫుడ్కి కానీ నిద్ర పోవాలి, బయటికి వెళ్ళి ఆడుకోవాలి, ఇలా బేసిక్ 5 points అయితే బేబీ నిద్రపోతున్నప్పుడు జస్ట్ డైలీ 1 or 2 చెప్తున్నాం, అంటే లైక్ కంటిన్యూ చేస్తున్నాం. ఎందుకు అంటే వింటారు అనేది ఒక ఇది తెలిసినప్పుడు ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఫీడింగ్ కి ఏం ప్రాబ్లం ఉండకూడదు, నిద్ర బాగా పోవాలి, బయటికి బాగా ఆడుకోవాలి పిల్లలతో, ఇంట్లోనే కూర్చొని ఉండద్దు, కాన్ఫిడెంట్ గా ఉండాలి, స్ట్రాంగ్, షుడ్ బి వెరీ స్ట్రాంగ్, దేనైనా తట్టుకుని నిలబడాలి, అన్నకు సపోర్ట్ చేయాలి, ఇద్దరికి మంచి బాండింగ్ ఉండాలి, అన్నంటే ఇష్టం బాగా ఉండాలి అని చెప్పాను ఈసారి. ఇప్పుడు అట్లా అనిపిస్తుందా ఈ 2 weeks లో? ఇంకా అంత ఉన్నది తక్కువ, పాపతోటి తక్కువ. వస్తున్నాడు, పాపని దగ్గర తీసుకుంటాడు, అంటే ఎక్కువ ఆడుకుంటూ ఉంటాడు తను, బొమ్మలు ఆట ఎప్పుడు ఆడుకుంటూ ఉంటాడు. సో దానికి మూడు వచ్చినప్పుడు వస్తాడు లోపలికి, నా చిన్ని కన్నులు అంటాడు దగ్గరకు వచ్చి, అమ్మ దగ్గరికి వెళ్ళి దాని మూతి దగ్గర ఇట్లా తన చీక్ని పెట్టి అమ్మ నాకు కిస్ చేసింది. ఫస్ట్ నాకు డెలివరీ అవుతుంది ఇంకా 2 daysలో అని అన్నప్పుడు వాడు చెప్పింది ఏంటంటే, నన్ను ఎత్తుకుంటావా నువ్వైతే ఇంకా అని చెప్పి అడిగాడు నన్ను. అంటే తను చాలా మిస్ అయ్యాడు అది 9 months నేను ఎత్తుకోకపోవడం. నేను మీద ఎక్కి తొక్కచ్చా ఈసారి, నన్ను ఎత్తుకుంటావా నువ్వు, పరిగెడతావా నువ్వు, పరిగెట్టి చూపించు నాకు అని చెప్పి అన్నాడు అనమాట. మొన్న ఒకసారి పరిగెట్టమ్మా అక్కడి నుంచి ఇక్కడ పరిగెట్టి చూపించు నాకు అని. అంటే అదంతా వాడు చూడలేదు, బట్ నన్ను ఎత్తుకోమని కానీ మీద పట్టం కానీ అస్సలు లేదనమాట ప్రెగ్నెన్సీలో. వాడికి నేను కన్సీవ్ అయినప్పటి నుంచే వాడికి అర్థమైపోయింది, నేను చెప్పడము బేబీ ఉంది పొట్టలో, మనం జాగ్రత్తగా ఉండాలి. కార్లో వస్తున్నప్పుడు కూడా తన మీద కూర్చున్న స్టమక్ కి తగలకుండా చాలా జాగ్రత్తగా కూర్చునేవాడు అనమాట. ఎప్పుడన్నా తగిలినా కానీ సారీ 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 అంటాడు, చూసుకోలేదమ్మా సారీ, ఇంకొకసారి పడినమ్మా అని అంటాడు. అంటే కావాలని అట్లా మీద పడ్డం అసలు అట్లా లేదు. ఫస్ట్ నుంచి మాకు సపోర్ట్ ఉంది. అది మాత్రం మేము చేసిన టాక్ టు బేబీ వల్లే బాబుకి. అంటే వేరే కిడ్స్ ని చూసి వీడిని చూస్తే అంటే టాంట్రమ్స్ అనేవి కొంచెం తక్కువ ఉన్నాయి, కంపారిటివ్లీ చాలా తక్కువ. అండ్
వాడికి టాక్ టు బేబీలో ప్రతిరోజు ఒక కథ చెప్పాను. ఫస్ట్ ఇప్పుడు కూడా చెప్పాం, ఇప్పుడు కూడా కథ చెప్పాం. సో వాడికి డైవర్ట్ అవ్వడానికి ఏంటంటే ఇప్పుడు స్నానానికి వెళ్తున్నప్పుడు ఏదన్నా కొంచెం తిక్కగా ఉన్నా కూడా ఒక కథలోకి ఇన్వాల్వ్ చేసి స్టార్ట్ చేసాము అంటే ఆటోమేటిక్గా మనతో పాటు వచ్చేస్తాడు, మర్చిపోతాడు దాని గురించి. అంటే ఈజీగా డైవర్ట్ చేయడానికి ఒక మంచి లిజనర్, వినడం వల్లనే ఏమో మరి మంచి లిజనర్. తర్వాత మీ పిల్లలు ఏడిస్తే కొంచెం ఉంటే ఇప్పుడు ఎక్కువగా సెల్ ఫోన్ ఇవ్వడం, టీవీ పెట్టడం అట్లంతా చేస్తున్నారు. అది ఫస్ట్ నుంచి వాటికి అసలు ఉండకూడదు అని ఫస్ట్ ఇద్దరం డిసైడ్ అయ్యాం. ఫోన్ అనేది అసలు ఇవ్వకూడదు ఫస్ట్. ఇప్పుడు వాడు ఒకవేళ ఫోన్ మామూలుగా అట్రాక్ట్ అయినా కానీ అశ్వ ఫోన్ పట్టుకోవద్దు అన్నానా, ఫోన్ పట్టుకోవద్దు తీసేసేయి అంటే ఇచ్చేస్తాడు. అసలు ఫోన్ అనేది అసలు ఛాన్సే లేదు. ఇప్పుడు ఏదో ఎప్పుడన్నా ఫోటోలు అవి తీస్తూ ఉంటే అమ్మ నన్ను తీ, ఇలా తీ, అలా తీ అని అడుగుతాడే తప్ప ఫోన్లలో అసలు వాడు పట్టుకుంది ఈ 4 yearsలో అసలు లేదు. బొమ్మలతోటి బాగా డైవర్ట్ చేసాం అంతే. ఓకే, బొమ్మలు, ఎక్కువ బొమ్మలు. ఇప్పుడు వారంలో ఆడుకోవడం 4 days 5 days వెళ్ళి ఏదో ఒకటి కొనుక్కొని వస్తాడు. ఓకే ఓకే ఓకే. అది ఇప్పుడు ఫ్రీక్వెన్సీ తగ్గుతూ వచ్చింది ఏజ్ వచ్చే కొద్దీ. బట్ ఫైన్, అవి ఉన్న బొమ్మలు అన్నిటితోటి సమ్ ట్రాఫిక్ జామ్ లాగా పెట్టి ఆడడం, సింగిల్ గా ఆడుకుంటాడు. అది మేము చెప్పింది, అది మేము క్రియేటివ్ గా ఏదో గూగుల్ మ్యాప్ అని చెప్పి రూట్స్ లాగా పెట్టి చేస్తాడు. ఓకే ఓకే. అదే ఒక్కడ ఆడుకుంటూ ఉంటాడు. మా మావయ్యని పిలుస్తాడు, లేకపోతే ఇక్కడ ఉంటే మా నాన్నని, ఎవరన్నా. అదే మేము చూసింది ఏంటి అంటే ఎవరన్నా ఉంటే బాగుండు, ఎవరన్నా వచ్చి నాతో ఆడుకుంటే బాగుండు. పెద్దవాళ్ళకి అంత ఓపిక అనేది ఉండదు. సో ఒక సిబ్లింగ్ ఉంటేనే కరెక్ట్ అని నాకు అని చూసి అనిపించి డిసైడ్ అయ్యి వెళ్ళినది. ఇది మాత్రం ప్లాన్డ్. నేను అదే చెప్తా బేబీ తోటి, అన్నది అన్ఎక్స్పెక్టెడ్, నీది మాత్రం నేను చాలా ఇష్టంగా ప్లాన్ చేసుకొని నేను తెచ్చుకున్నాను నేను అని చెప్పి చెప్తుంటాను. మంచిది. సో మీ అడ్వైస్ ఏంటి ఇట్లా ప్రెగ్నెన్సీ వాళ్ళకి, టాక్ టు బేబీ గురించి? ఫస్ట్ హస్బెండ్ సపోర్ట్ కూడా, హస్బెండ్ సపోర్ట్, సపోర్ట్ ఉన్నా లేకపోయినా మదర్ ఒక్కటే చేసినా కూడా సమ్ కాన్ఫిడెన్స్ అనేది కీ అంతే. కాన్ఫిడెన్స్ ఇస్ ద మేజర్ కీ. ఎవరికి కాన్ఫిడెన్స్? అదే మదర్కి. మదర్ కాన్ఫిడెంట్. నేను చేసినా కూడా మదర్కే కాన్ఫిడెంట్ ని నింపాలి. ఓకే. సో బేబీకి తను చెప్పుకుంటుంది, తను ఫీల్ అయిందే బేబీ ఫీల్ అవుతుంది. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది మనం బేబీకి ఇస్తే చెప్పిన డేట్స్ కూడా వస్తారు. అండ్ ఈసారి కూడా లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకొంచెం ఎక్కువే హస్బెండ్ సపోర్ట్. బాబుని చూసుకోవడంలో కానీ, వాడిని డైవర్ట్ చేయడంలో కానీ, వాడికి స్నానం చేయించడం కానీ అన్నీ ఇంకా మొత్తం కంప్లీట్గా పాటీ క్లీనింగ్, ఫుడ్, స్నానం ప్రతి ఒక్కటి తను ఇంకా మొత్తం కంప్లీట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు అనమాట. నేను చేయడం మీకు ఇబ్బందిగా అనిపించలేదా? ఇప్పుడు మీ ఫాదర్ కానీ అట్లా ఎవరు చేస్తుంటే ఈ 9 months ఎటువంటి స్ట్రగుల్ అయినా సరే ఫేస్ చేద్దాం అని చెప్పి రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. యాక్చువల్లీ మ్యామ్ నేను ప్రెగ్నెంట్ కాకపోయినా సరే తను అన్నీ చూసుకుంటాడు యాక్చువల్లీ కదా. బట్ ఈ ప్రెగ్నెన్సీ కాబట్టి ఇంకా ఎక్కువ ఉండింది అంతే, నా మీద బర్డెన్ ఉండింది. బట్ ఫైన్, వెళ్ళిపోవడమే ముందరికి. మీరు అట్లా బాబుని చూసుకోవడం ఇట్ ఈస్ యువర్ చాయిస్ ఆర్ మీ ఇంట్లో అట్లా వాళ్ళందరికీ మీ ఫ్రెండ్స్ అట్లా చేసి అది ఉండిద్దా? యూ డిసైడెడ్ టు? తన చాయిస్. నా చాయిస్. అంటే వాడు బాగా సపోర్ట్ చేస్తాడు. ఫస్ట్ థింగ్ ఈజీలీ మేనేజబుల్ కిడ్ మ్యామ్. అంటే తను చూసిన వాళ్ళు కూడా ఎవరన్నా సరే నేను ముందుకు వెళ్ళిపోయాను. లైక్ పర్లేదు, నువ్వు ప్రెగ్నెంట్ అయినా కానీ నేను వాడిని చూసుకోగలను అని. ఇంకా తనే నమ్మేది కాదు, నేను లేకపోతే ఎట్లుంటాడు ఏంది అని. ఇప్పుడు కూడా అడుగుతుంది, బట్ వాడు అసలు అడగట్లేదు తనని. ఇప్పుడు ఇంట్లో అడగకపోతుంటే కూడా నాకు బాధ అనిపిస్తుంది. ఒక్కసారి కూడా గుర్తు రావట్లేదా నేను వాడికి? తినొచ్చి అట్లా అడగకపోవడం నీ లక్. ఎంతమంది ఉంటారు ఎక్కడైనా ఉండగలగాలి అని చెప్పింది మనమే, అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పి. ఒక చిన్న బాధ మదర్గా, అట్లా ఇష్టం కదా నేనంటే ఒక్క మాట కూడా అడగట్లేదా నా గురించి? అసలు అడగట్లేదు బాను. హ్యాపీగా తిని వెళ్ళి స్నానం చేసి ఇప్పుడే వెళ్ళిపోయాడు మామయ్య వాళ్ళ దగ్గరికి, నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పడుకున్నాడు. నేను ఒకవేళ బయటకు వెళ్ళినప్పుడు నన్ను అడగట్లేదు. ఓకే ఓకే. పేరెంట్స్ తో అందరితోటి అటాచ్మెంట్ ఎక్కువ తనకి. సో ఎవరి దగ్గరన్నా ఉంటాడు. చెప్పాము మేము, ఎవరి దగ్గరన్నా ఉండాలి. మేము ఒకవేళ ఏదైనా చిన్న పని వచ్చి బయటికి వెళ్ళినాం అంటే ఎంత కిడ్స్ని చూసుకున్నా కొంచెం మా వరకు కొంచెం డైవర్షన్ అనేది ఉండాలి. సో మేము సాటర్డే బయటికి వెళ్ళే వాళ్ళం అనమాట. ఇప్పుడు మధ్యలో కూడా వెళ్ళినప్పుడు తను
మామయ్య వాళ్ళతో వదిలేను సార్. నేను యాక్చువల్లీ అశ్విని 9 months అప్పుడే నేను వదిలాను. ఒక 10 days వదిలి హైదరాబాద్ వెళ్ళాను. ఉన్నాడు మ్యామ్ చాలా బాగా తను. ఏడవటం కానీ ఇరిటేట్ చేయటం కానీ అట్లాగా అసలు లేదు. ఎప్పుడన్నా ఒక 3 days అట్లా వదిలేదు. మేము గమనించింది పర్టికులర్గా ఆ సాంగ్ ఏదైతే ఉందో ఒక సాంగ్ అనుకొని చేసాం. అది హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు వాడు పుట్టినప్పుడు, ఇప్పుడు కాదు, వాడు పుట్టినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఏడుస్తున్నా కానీ తర్వాత కొంచెం టైం పడితే ఈ సాంగ్ పెట్టామంటే ఇమ్మీడియట్ కామ్ అవుతాడు. అంటే నేను ఒక చోట చదివాను, లైక్ మామూలుగా ఈ టాక్ టు బేబీ గురించి చేసేటప్పుడు ఏంటంటే బేబీస్ వాళ్ళ మెమరీస్ని రీకలెక్ట్ చేసుకుంటారంట. ఆ గుడ్ ఫీలింగ్స్ ఏదైతే హార్మోన్స్ రిలీజ్ అయి ఉంటాయో పాట విన్నప్పుడు, బయట వచ్చాక ఆ పాట విన్నప్పుడు ఆ వూమ్లో ఉన్న గుడ్ మెమరీస్ ని రీకలెక్ట్ చేసుకుంటారు అని చెప్పాను. సో అది వర్కౌట్ అయింది చాలా సార్లు. ఎప్పుడైనా ఒకసారి ర్యాండమ్ గా ఆ పాట వచ్చి విన్నప్పుడు మటుకు ఆగిపోతాడు, లైక్ జస్ట్ చూస్తూ ఉండడం, అరే ఎక్కడో విన్న పాట లాగా. లేదు, అది మాత్రం తననే పాడించండి ఆ సాంగ్ అని. తనకు ఒక 2-3 lines ఇది వచ్చి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంతవరకు మీరు బాగా చేశారు. టాక్ టు బేబీ ఎఫెక్ట్ ఏంటంటే ఆ సాంగ్ పాడేటప్పుడు వాళ్ళు ఆ స్ట్రెస్ రిలీవ్ అయిపోతుంది. నాట్ ఓన్లీ దట్, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా వస్తుంది. అది పాపకు కూడా సాంగ్ నేను ఇప్పుడు వినిపిస్తా. పాప కాదు, వేరేది ఒకటి, ఒక ఫాస్ట్ బీట్ సాంగ్ ఒకటి, ఇంకొకటి రాముడి సాంగ్ ఒకటి, 2 వినిపించేదాన్ని. బట్ ఇప్పుడైతే రోజుకి ఖచ్చితంగా ఫీడ్ తీసుకుంటున్నప్పుడు ఆ 2 songs అయితే ఖచ్చితంగా ఒకసారి అయినా వినిపిస్తున్నాను. నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు 2 సార్లు వినిపించేదాన్ని. ఇప్పుడు అది తర్వాత ఆ సాంగ్ మీరే ఒక 2 lines అయినా 4 lines అయినా పాడండి, బాబు చేత పాడించండి. అప్పుడు ఏమవుతుందంటే డైలీ ఆ సాంగ్ వినేటప్పుడు తెలియకుండా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడం అవుతుంది. ఆఫ్రికాలో ఇది చేస్తారు, హింబా రేస్ అనేవాళ్ళు. తర్వాత ఆఫ్టర్ డెలివరీ అండ్ ద హోల్ కమ్యూనిటీ నోస్ దట్ సాంగ్. సో వాళ్ళకి ఇంపార్టెంట్ ఈవెంట్ జరిగినప్పుడు ఆ సాంగ్ పాడించడం. తర్వాత ఇంకొకటి ఏం చేస్తారు, అదే ఒక్కొక్కసారి ఆ పర్టికులర్ చైల్డ్ కొంచెం పెరిగే కొద్దీ ఏదైనా ఇది ఉన్నప్పుడు వేరే ఏం చెప్పారంట, ఆ సాంగ్ పెట్టేస్తారంట. ఆ సాంగ్ పెట్టేసేసి దట్స్ ఎ రిమైండర్, నువ్వు ఏదో ఒకసారి ఇట్లా చేసినావు బట్ యు ఆర్ గుడ్ అనేసి ఆ సాంగ్ని అందరూ పాడేసిన తర్వాత ఇంకేం చెప్పరు. అండ్ ఇట్ ఇస్ అ వెరీ గుడ్ వే ఆఫ్ ఇది వాళ్ళది. కానీ మా పిల్లలకి ఆ సాంగ్ చేసేటప్పుడు దే బికమ్ ఒక స్ట్రెస్ బస్టర్ని మనం చేతిలో అందించినట్టు. అది కొంచెం ప్రాక్టీస్ చేసేది. ఇదే పాయింట్ చెప్పాను మేము యాక్చువల్లీ. అంటే ఫస్ట్ అశ్వ పూర్తి చూసాం కాబట్టి వాడికి సమ్ 8th month 9th monthలో అనుకుంటాను చాలాసార్లు చాలా మూమెంట్స్ జరిగాయి. వాడు ఏడుస్తున్నప్పుడు ఫుడ్ దగ్గర ఈ పాట పెట్టగానే ఫస్ట్ కామ్ అయిపోయేవాడు. వాడు తినకపోయినా ఫస్ట్ కామ్ అయ్యేవాడు. సో అలా కామ్ అయిన మూమెంట్స్ చాలా ఉన్నాయి. సో ఈసారి ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఏం చెప్పామంటే బేబీకి టాక్ టు బేబీలోనే చెప్పాం, లైక్ ఇప్పుడు అమ్మ వినిపిస్తున్న సాంగ్ ఏదైతే ఉందో, లైక్ అది నువ్వు బయట వచ్చాక నీకు మాటలు వచ్చి నువ్వు మాతో కమ్యూనికేట్ అయ్యేంత వరకు నీకు మాకు మధ్య ఆ మ్యూజిక్ అనేది ఒక కమ్యూనికేటింగ్ ప్లాట్ఫామ్ అవుతుంది, నిన్ను నువ్వు కామ్ చేసుకోవచ్చు అనేది మేము అబ్జర్వ్ చేసిందే చెప్తున్నారు. ఇది మంచిది. అండ్ బాబుకి మేము కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి అని చెప్పి ఒక పాయింట్ చెప్పింది. రీసెంట్గా తను డాన్స్ క్లాస్కి వెళ్తున్నాడు, అక్కడ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. సో ఇంకా మళ్ళీ ఆ పాయింట్ అనేది మేము ఎప్పుడు చెప్పలేదు. సో తర్వాత తిను అడిగాడు అనమాట, అశు చాలా బాగా మాట్లాడుతున్నావు అందరితోటి, ఇలా మాట్లాడితే నీకేం ఇంప్రూవ్ అవుతాయి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పి ఏదో వాడికి వచ్చిన దాంట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఏదో చెప్పాడు. అది మాకు అప్పుడు అర్థమైంది అనమాట, ఓ వాడికి చెప్పింది గుర్తుంది బాగా. అసలు వర్డ్ అయినా అసలు ఎప్పుడు చెప్పింది లేదు ఈ 4 yearsలో, చెప్పిన వెంటనే గుర్తుంది అని చెప్పి అర్థమైంది మాకు ఆ రోజు. ఓకే, అదే సాంగ్ మాత్రం పాడిచ్చేసేయండి బాబుతో కూడా. సో చాలా సంతోషం మీ జర్నీ షేర్ చేసుకోవడం.
థ్యాంక్ యూ మ్యామ్. మళ్ళీ వచ్చి సో విషింగ్ ఆల్ ఫోర్ ఆఫ్ యూ Thank you. హ్యాపీనెస్, సక్సెస్, పీస్, ప్రాస్పెరిటీ. థ్యాంక్ యూ. సో వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఓకే. మీ సపోర్ట్ ఎక్కువ ఉండేది మమ్మీ సారి. చాలా Complete గా మీ మీద తను లో అయినప్పుడు నేను తీసుకొచ్చింది మీ దగ్గరికి. మీరు మాట్లాడినప్పుడు నాకు చాలా పాజిటివ్గా అనిపించేది. అండ్ ఎందుకో హాస్పిటల్ అంతా నాకు ఒక ఏదో పిక్నిక్ వస్తున్నట్టు అట్లానే అనిపించింది. ఈ సెకండ్ దాంట్లో అయితే నాకు లైక్ హాస్పిటల్ స్టాఫ్ కానీ అంతా నాకు బాగా తెలుసు కాబట్టి బాగా అనిపించేది హాస్పిటల్ విజిట్స్ కానీ ఏదైనా సరే. సో నేను ఎంజాయ్ చేసేదాన్ని రావడం ఇక్కడికి, మీతో మాట్లాడడం కానీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.